జగన్ నోటి వెంట గతంలో గుండూరు అని వ్యాఖ్యానించారు. నేడు ఆ నోటి వెంట పెంట మావిగాన్ కేవలం మాట కాదు, అమరావతిపై మానసిక దాడి. రైతు చెమటతో, ఆశతో, కన్నీళ్లతో నిర్మించి తలపెట్టిన అమరావతి పునర్నిర్మాణ కళ ఎన్నికల్లో కన్ను లొట్టపోయినా కూడా అమరావతిని పక్కన పెట్టి మావిగన్ అనే కొత్త పదంతో చర్చను తిప్పటం ఇది సాధారణ వ్యాఖ్య కాదు. ఇది ఒక రాజకీయ దారి మళ్లింపు. అసలు రాజకీయ ఆట ఏంటి? అమరావతి స్థిరపడితే పెట్టుబడులు వస్తాయి, రియల్ ఎస్టేట్ వేగం పుంజుకుంటుంది, అభివృద్ధి వేగంగా జరుగుతుంది. కానీ నిరంతరం సందేహం పెడితే పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతారు, ప్రాజెక్టులు ఆగిపోతాయి. ఇది అభివృద్ధి మీద జగన్ ఆడే రాజకీయ ఆట. నమ్మకం వర్సెస్ జగన్ వికృత రాజకీయం. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ఒక విషయం మారకూడదు: ప్రభుత్వ హామీపై ప్రజల నమ్మకం. ఒకసారి ఆ నమ్మకం చిట్లిపోతే రైతు భూమి ఇవ్వటం, పెట్టుబడిదారుడు పెట్టుబడి పెట్టడానికి వెనకడుగు వేస్తాడు, రాష్ట్రం ముందుకు కదలదు. జగన్ బాంబు మావిగన్ ప్రభావం మాట కంటే పెద్దది. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది అస్పష్టతకు సంకేతం. ఇది స్థిరత్వంపై సందేహాన్ని ఉసిగొల్పటం. ఇది రాష్ట్ర దిశపై గందరగోళాన్ని సృష్టించటం. ఇలాంటి మాటలు బయటకు వెళ్ళగానే మొదట నవ్వుతారు, తర్వాత ఆలోచిస్తారు, చివరికి పెట్టుబడిపై నమ్మకం కోల్పోతారు. జగన్ పాలిటిక్స్ ఒక ఉదాహరణ చెబుతాను. 2019 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ అంశం తెర వెనక ఉండి నడిపించింది, తుని రైలును దహనం చేయించింది ఎవరు అనే ప్రశ్నకు జవాబులు వెతకండి. జే గ్యాంగ్ ట్రాప్లో పడిన చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్ ప్రకటించారు. 2019 ఎన్నికల సభలో కాపులు అధికంగా ఉండే పాలకొల్లు బహిరంగ సభలో నేను కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం అని జగన్ ప్రకటిస్తే అందరూ ఆశ్చర్యపోయారు, నవ్వుకున్నారు.